అందరికీ నమస్కారం. ఇంత గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక అవార్డ్స్ కార్యక్రమాన్ని, ఐకాన్ అవార్డ్స్, ఇది చాలా 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 సంతోషం కలిగించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. విజయ్ కుమార్ గారు, అలాగే సురేష్ గారు, వాళ్ళని ప్రోత్సహించిన మా ప్రభు భరద్వాజ్ గారు, సో వీళ్ళందరూ వెనకాల నుండి ఇంత మంచి అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంత మంచి సంకల్పంతో తీర్చిదిద్దారు అనేది చాలా బాగుంది. డెఫినెట్గా ఇది ఇండస్ట్రీకి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మరో గొప్ప అవార్డ్స్ సంప్రదాయంగా భావిస్తున్నాను నేను. ఇవాళ ఈ ఐకాన్ అవార్డ్స్కి నిండుతనాన్ని తీసుకొచ్చింది ఈ స్టేజ్లో మా మురళీమోహన్ గారు, రోజారమణ గారు, నరేష్ గారు. నిజంగా 50 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో భాగం అయ్యి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అయ్యి ఇవాళ ఇండస్ట్రీ ప్రతినిధులుగా సగర్వంగా తెలుగు సినిమాకి ప్రతినిధులుగా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం అనేది ఎందరో రాలేదు అనే అసంతృప్తి లేకుండా ఒక నిండుతనాన్ని చేకూర్చారు వాళ్ళు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇవాళ నిజమైన ఐకాన్ ఎవరంటే మా చంద్రబోస్ గారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో గర్వంగా తెలుగు వాళ్ళంతా కూడా తెలుగు సినిమా గురించి గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఇవాళ వాళ్ళు చేసినటువంటి కృషి. రాజమౌళి గారు, అలాగే ఆ యూనిట్ అందరూ కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత కృషి చేశారు, ఎంత గుర్తింపు పొందారు. ఆ గుర్తింపు ఇన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెందేటట్టు చేశారు. మనం అంతా గర్వపడేటట్టు చేశారు. ఇంతమంది గొప్ప వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళు మనం ప్రోత్సహించాలి, మనం ఆ ప్రోత్సాహంలో భాగం అవ్వాలని ఒక సంకల్పంతో, మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించిన విజయ్ కుమార్ గారికి, సురేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.